హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. జస్ట్ ఇప్పుడే 'పుష్ప 2' సినిమా చూసొచ్చి కాసేపు పడుకున్నాను. ఎలాగైనా సరే కొద్దిగా జస్ట్ ఒక 2 మినిట్స్‌లో మీకు మూవీ ఎలా ఉందో చెప్పేస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. 'పుష్ప 2' ప్లస్ ఆర్ మైనస్ చెప్తాను. అలాగే మార్నింగ్ ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. పాయింట్ వైజ్ రాసుకొని. 'పుష్ప 2' సినిమా మనం చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ మనకి అల్లు అర్జున్ గారి యాక్టింగే. తర్వాత చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అండ్ శ్రీవల్లి క్యారెక్టర్ ఉంది కదా! ఆ క్యారెక్టర్ విషయంలో అయితే మంచి ఇంట్రెస్ట్ అయితే చూపించారు. మంచి ఇద్దరి మధ్య ఒక సన్నివేశాలు చాలా బాగుంటాయి. చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. తర్వాత మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన అల్లు అర్జున్ గారి యొక్క ఎమోషనల్ అంటే ఎక్కడైనా ఎమోషనల్‌గా యాక్టింగ్ చేయడంలో సూపర్‌గా చేశారనమాట అల్లు అర్జున్ గారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సాంగ్స్ బాగున్నాయి. మనం 'పుష్ప 1'లో చూసుకుంటే ఐటెమ్ సాంగ్ చాలా సమంతకి అయితే చాలా హైలైట్ అనిపించింది. కాకపోతే 'పుష్ప 2'లోకి వచ్చేసరికి మాత్రం ఐటెమ్ సాంగ్ ఒకటే మెయిన్‌కి మనకి బాగా మైనస్ అనిపిస్తదనమాట. మిగతా సాంగ్స్ అన్ని పర్వాలేదు బానే ఉంటాయి. మాస్ వైస్‌గా అలాగే ఆహ్, సెట్స్ గాని, గ్రాఫిక్స్ గాని గట్టిగా వాడారు. నేచురల్‌గా మనకెక్కడ అనిపించదు సినిమా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ మైనస్ చూసుకున్నట్లయితే విలన్స్ మంచి కామెడీ క్యారెక్టర్స్ అయిపోయాయనమాట ఈ సినిమాలోను. ఎందుకంటే ఎవరిది కూడా అసలు 'పుష్ప 1'లోను ఆయన పాయసిలా ఆయన ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో, మరి ఏంటో ఈ సినిమా పైన తనకి ఇంట్రెస్ట్ లేదో ఏంటో తెలీదు గానీ, కావాలని బలవంతంగా యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తది. ఎక్కడ కూడా సినిమా మనకి చూస్తున్నాని చెప్పి కూడా విలన్స్ అయితే ఓన్లీ ఒక కామెడీ క్యారెక్టర్‌కే పరిమితం అయిపోతారు. మన 'సునీల్' గారు గానీ, 'అనసూయ' గారు గానీ ఆహ్, జస్ట్ 'రావు రమేష్' గారి క్యారెక్టర్ ఒకటి ఉంటది. అదొకటి బావుంటుంది. టోటల్‌గా చూసుకున్నట్లయితే చూడాలి సినిమా అయితే మాత్రం పెద్దగా జనాలకి ఎక్కుతుందని నేను అనుకోవట్లేదు. ఫుల్ మీల్స్ అయితే లేదు. మెయిన్ డైరెక్షన్ వీకు, కథ లేదు. మనం 'పుష్ప 1'లో చూసుకున్నట్లయితే మంచి రైటింగ్ అయితే ఉంటుందనమాట. ఇక్కడ 'పుష్ప 2'కి వచ్చేసరికి అదైతే మాత్రం ఎక్కడ కనిపించలేదనమాట మనకి. సినిమా టోటల్‌గా చూసుకున్నట్లయితే ఎండింగ్ అయితే అస్సలు బాగోదు. సినిమా మనకి ఎండింగ్ అయితే ఏంటి అయిపోయిందా? ఏంటి ఇలా ఉందా? అన్నట్టు ఫీలింగ్ తోటే ప్రతి ప్రేక్షకుడు అయితే వస్తాడు. సినిమాకి 3 ఇయర్స్ టైం తీసుకొని సుకుమార్ గారు చేసిందైతే మాత్రం ఏమీ లేదు. అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ వైస్‌గా చూసుకుంటే మాత్రం సూపర్. సుకుమార్ గారు అయితే ఈ సినిమాకి డైరెక్షన్ విషయంలో గాని, కథ రైటర్ రాసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. ఏ సీన్ కూడా మనకు నేచురల్‌గా ఉండదు. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు. అలాగే మార్నింగ్ ఫుల్ డీటెయిల్స్ మీకు 10 లోపే మీకు అప్లోడ్ చేసి మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.